హాయ్ అండి, నేనైతే ఇవాళ రెండు ఆలుగడ్డలతోని పిల్లలకు స్నాక్స్ చేసిస్తున్నాను. 2 ఆలుగడ్డల్ని తీసుకొని వీటిని పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి. ఎలా తురుముకోవాలో చూపిస్తాను. ఇలా సన్నగా ఆలుగడ్డని తురుముకోవాలి. తురిమేసుకొని 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసుకొని దీనిని ఒక గిన్నెలో వేసేసుకుందాము. ఇలా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఈ తురుముని మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం తురుము మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపిండి వేసేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్. ఇప్పుడు 1/2 స్పూన్ కారం వేసుకుందాం. అలాగే చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. నేనైతే వాటర్ వేస్తున్నాను. అలాగే కలుపుతున్నాను. ఎలా కలపాలో చూపిస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మరీ లూజ్ కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకుందాము. ఇలా ఆయిల్ని స్టవ్ పైన వేడి చేసుకోవాలి. వేడైందేమో చూద్దాము. వేడైందండి. ఇప్పుడు ఈ పిండిని చేతి పట్టి ఇలా వేసేసుకోవాలి. ఇలా కొన్ని వేసేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా ఒకసారి తిప్పేసుకుందామండి. వీటిని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయిపోయినాయండి, రెడ్ కలర్ వచ్చేసినాయి. వీటిని ప్లేట్లో తీసేసుకుందాము. ఇలా మొత్తం ప్లేట్లో తీసేసుకున్నాము. అలాగే ఇంక కొన్ని ఇలానే వేయాలి. వేసేసి కాల్చుకోవాలి. అయిపోయినాయండి, వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాము. అయిపోయినాయండి, ఇలా మొత్తం తీసేసుకున్నాము. చూడండి, నేనైతే ఆనియన్స్ కూడా వేయలేను, కానీ ఎలా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి. పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎలా వచ్చినాయో. 2 ఆలుగడ్డలతోని ఇలా స్నాక్స్ రెడీ చేసి పెట్టండి, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చేసి పెట్టండి. అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.